ఎండు రొయ్యలు పాలకూర తిని చాలా రోజులు అయిపోయిందనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళి పాలకూర తెద్దామని అనుకుంటే పాలకూర అస్సలు బాగాలేదు. ఎక్కడ చూసినా కానీ వర్షం వల్ల మొత్తం ఇట్లా అస్సలు బాగాలేదనమాట. సో ఇంకా కష్టంగా ఒక 20 రూపాయలకి 5 కట్టలు అయితే దొరికినాయి. అది చాలా కొంచెం అస్సలు సరిపోదు కదా అని చెప్పేసి నా దగ్గర మేతి కూడా ఉండే, ఇంకా అది కూడా యాడ్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ అయితే రొయ్యలు క్లీన్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఏమంటారు స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పాలకూర కట్ చేసుకొని పెట్టుకొని ఆనియన్స్ ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ వేసి మంచిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయాలి. రొయ్యలు కూడా వేసేసి మంచిగా రొయ్యలు ఆయిల్లో వేగిన తర్వాత అందులో పాలకూర మెంతం కూర వేసేసి పైనుంచి ఉప్పు పసుపు ఇంకా కారం వేసేయాలి. అంతే, ఇంకా ఏం వేయొద్దు. ఇవన్నీ వేసేసి మూత పెట్టేయాలి. సిమ్లోనే దీన్ని ఉడికించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, తక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండదు. సో ఇది రైస్లోకి మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.